అసలు ఏమైంది? అసలు ఈ సోషల్ మీడియాకి ఏమైంది? ఎందుకు? అసలు ఎందుకు స్టాండర్డ్స్ ఇంత హై పెట్టుకొని సినిమా ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు చూస్తున్నారు? మన తెలుగులో వచ్చిన చాలా మూవీస్ కంటే బెటరేగా. ఇది బెటర్ కాదు, బెస్ట్. అసలు ఏమనుకొని సినిమాకి వెళ్తున్నారు? అసలు సరే, సినిమా ఎలా ఉందంటే, సినిమా అయిపోయాక నాకేమనిపించింది అంటే, అదిరిపోయింది సినిమా. తర్వాత సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే సినిమా నిజంగా బ్యాడా? గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాలు చూస్తున్నారా లేదా? మొన్న వచ్చిన డాకు మహారాజుల రైటింగ్ అంతా బేసిక్గా ఉంటుంది. పాత చింతకాయ పచ్చడి ట్రోపులు. అప్పుడేమనిపించలేదా? అసలు ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి స్క్రీన్ టైం ఇచ్చి ఆ క్యారెక్టర్ని రివీల్ చేసి దాని ద్వారా సర్ప్రైజ్లు, ట్విస్ట్లు, షాక్లు, ఇన్ని హై మూమెంట్స్ ఇచ్చిన కూలీ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు దాని నుంచి? ఎమోషన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవుతుంది. ఒక స్టార్ని సెలబ్రేట్ చేయడానికి తీసినట్టుంటుంది ఈ కూలీ సినిమా. ఆనెస్ట్గా అందులో రైటింగ్, క్యారెక్టర్ యూసేజ్, స్టోరీ కూడా అలానే ఉంటుంది. మన దగ్గర అవి కూడా ఏడవాయి కదరా. మరెందుకురా ఈ నెగిటివిటీ? మీ ఒపీనియన్ ఏంటి? అంత నెగిటివ్గా మారుతుంది. బాలేబాబు సినిమాలు చూస్తలేరా? నేను 100% చెప్తున్నా, కూలీ చూసిన ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేసే ఉంటాడు. మళ్ళీ బయటకు వచ్చి బొక్కలు. లోకేష్ కనగర స్టైల్లో ఇవ్వాల్సిన హై సినిమా ఇచ్చింది. మేకింగ్లో ఎఫెక్ట్ లేదా అంటే ఉంది. సినిమాలో ప్రతిదీ క్లాసీగానే, మనలాగా నాట్ టు మాస్ అలా కాదు. ప్రాపర్ మాస్, క్లాసీ స్టైల్. ఎంత టెక్నికల్గా ఉన్నా ఎమోషన్ని మిస్ కాదు. మీరు మీరు సినిమా చూడండి. క్లైమాక్స్లో స్తుతి హాసన్, రజనీకాంత్కి మధ్యలో సీన్ ఉంటుంది. మీరు సినిమా చూడండి. మ్యూజిక్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లోకేష్ కనకరాజ్ ఈసారి కొత్తగా ట్రై చేశాడు. ఈసారి యాక్షన్ కన్నా ఎమోషన్ ఎక్కువ హై ఇచ్చింది. ఈ సినిమా రజనీ కోసం చేశాడు అండ్ హీ సక్సీడెడ్ ఇన్ ఇట్.